కూడా ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలనుకుంటున్నాం. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. నేను ఎప్పుడూ మీకు రుణపడున్నా. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 37 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా మోసింది ఈ కార్యకర్తలే మోశారు. భుజాలు అరిగేదాకా మోశారు. ఒకరిద్దరు నాయకులు వస్తారు, అటు ఇటు పోతున్నారు. నిన్నే మీ నియోజకవర్గంలో ఎంత అసహ్యం అంటే, ఈ నెల్లూరు జిల్లాలో ఒక మహానాయకుడు ఆయన 5 సంవత్సరాలు మనలంతా పనుల కోసం, స్వార్థం కోసం ఎన్ని విధాల ప్రశ్న చేయాలనో అందరూ కలిసి ఉంటే ఉండడానికి కూడా వీలు కాకుండా మన మధ్యలో తగరాదులు పెట్టి సీట్ ఇచ్చిన తర్వాత పారిపోయిన వ్యక్తి ఈ నాయకుడు. నేను అడుగుతున్నా, అలాంటి వ్యక్తుల్ని గెలవనిస్తా మా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. మన పార్టీకి ద్రోహం చేశాడా లేదా? ఏం తమ్ముళ్ళు ద్రోహం చేశాడా లేదా? మీకు కోపం ఉందా లేదా? రోషం ఉందా లేదా? తమ్ముళ్ళు మొత్తం గెలవనిస్తారా మీరు? గట్టిగా చప్పట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవమని శపథం చేయాలి. వీళ్ళ డబ్బులు ఏం చేస్తాయో నేను చూస్తాను. వీళ్ళు ఏ విధంగా అయారాం గయారాంల కింద పోతానంటే ఎప్పుడో పోయి ఉంటే నేను బాధపడేవాడిని కాదు. ఆయన లేకపోతే పార్టీ ఏమి లేకుండా లేదు. ఎన్నికల ముందు వచ్చాడు, మళ్ళా పోయాడు తప్ప ఈయన వల్ల ఒరిగింది ఏమీ లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కొన్ని వేల మంది నాయకులకి గెలిపించారు మీరు. ఎప్పుడూ గెలిపిస్తూనే ఉన్నారు. మన భుజాలెక్కి ఎన్నికల్లో గెలిచి మళ్ళా మిమ్మల్ని తన్నిపోయినా మళ్ళీ ఇంకొక నాయకుడిని పెట్టుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ తయారైందంటే అది మీ యొక్క త్యాగాల ఫలితం తప్ప ఇంకోటి కాదు. అలాంటి కార్యకర్తలు ఉన్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా కార్యకర్తల మనిషిని. ఇప్పుడే కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి కార్యకర్తల త్యాగాలు తెలిసిన వ్యక్తిని. వేదిక పైన నాయకులందరూ ఉన్నాం, అందరికీ వర్తిస్తుంది. ఈ కార్యకర్తల్ని మరిచిపోతే మన మనుగడే లేదు. ఆ విషయం ఈ నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.